ఇక మొత్తంగా హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలైతే నరాలు తిరిగే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మొత్తంగా వీటికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ చంద్రకాంత్ గారు, అదేవిధంగా బీజేపీ నేత రఘునాథ్ బాబు గారు. నమస్తే అండి చంద్రకాంత్ గారు, రఘునాథ్ బాబు గారు. మీ వాయిస్ రావట్లేదండి, అన్మ్యూట్ చేయరా? నమస్తే. నమస్తే అమ్మా. ఓకే అండి. ఓకే చంద్రకాంత్ గారు. ఓకే అండి చంద్రకాంత్ గారు, అసలు ఇప్పుడు మనం చూస్తున్నాం హర్యానాకి సంబంధించిన అంశాన్ని తీసుకున్నట్లయితే కనుక ఫస్ట్ నుంచి కూడా ఒక లెక్క 10 తర్వాత మరొక లెక్కలా కనిపిస్తుంది. అక్కడ పోటాపోటీ ఉత్కంఠ అయితే కనుక సో దాన్ని ఏ విధంగా చూడాలి, అసలు ఎలా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఓకే రైట్. ఓకే రఘునాథ్ బాబు గారు, మీరు చెప్పండి, అసలు ఇప్పుడు పోటీ ఎలా ఉండిపోతుంది అనుకోవచ్చు? అసలు ఈ హర్యానా ఒక్క విషయానికి మనం తీసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం అక్కడ పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి. హర్యానాలో కూడా బీజేపీ గెలవటం అనేది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వాలు రెండింటికి కూడా ఇది ఒక పెద్ద విజయం. ఎందుకు అంటే 10 సంవత్సరాల క్రితం హలో చెప్పండి, మీ వాయిస్ వస్తుంది, చెప్పండి. 10 సంవత్సరాల క్రితం హర్యానాలో బీజేపీ మూడో స్థానం. అక్కడ పోటీ ఎవరికి ఉండేది? కాంగ్రెస్ వర్సెస్ ఐఎన్ఎల్డికి ఉండేది. బీజేపీ చాలా చిన్న 3వ స్థానంలో ఉండేది. తర్వాత అధికారంలోకి అటు మోడీ గారు వచ్చాడు, హర్యానాలో కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వరుసగా మరి మూడోసారి మళ్ళీ గెలవటం. మొన్న రెండోసారి కొద్దిగా సీట్లు తగ్గినాయి, కేవలం 40 వచ్చినాయి, 46 మెజారిటీకి 6 తగ్గినాయి. సరే, వేరే ఐఎన్ఎల్డి వాళ్ళతో పెట్టుకుని గవర్నమెంట్ ఫామ్ చేశాం. కానీ ఇవాళ మూడోసారి సొంతంగా గెలవటం రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా ఈ మధ్యకాలంలో ఈ 25 ఏళ్ళలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఇది వరుసగా 2 సార్లు 3 సార్లు గెలవటం లేదు. కానీ ఇక్కడ హర్యానాలో మూడోసారి గెలవటం. మరి కాంగ్రెస్ అన్ని అస్త్రాలు ప్రయోగించింది. అక్కడ జాట్లు, లేకపోతే రైతుల యాజిటేషను, లేకపోతే సల్జ అంటే ఎస్సీ నా కానీ అన్ని చేసినా కానీ వాళ్ళ బీజేపీ అక్కడ ఇంత కంఫర్టబుల్గా ఇదివరకటి కన్నా ఎక్కువ సీట్లు తెచ్చుకోవటం అనేది అసలు ప్రజలు బీజేపీకి చాలా ఘనంగా అభిమానిస్తున్నారు, పట్టం కట్టారు. ఇది దేశ రాజకీయాలనే ఒక మార్పు చేసేటటువంటి అవకాశం ఉంది. మరి ఎగ్జిట్ పోల్స్ అవి కూడా మరి కొంతమంది కాంగ్రెస్కే చెప్పండి హలో చెప్పండి రఘునాథ్ బాబు గారు, చెప్పండి. మొత్తంగా హర్యానాలో ఫలితాల సరళిని చూస్తే బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడిచేట్లయితే అర్థమవుతుంది. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ లీడ్ లో ఉన్న 38 నియోజకవర్గాల్లో 1000 లోపు ఆధిక్యంలో ఉన్న స్థానాలు దాదాపు 7 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. బీజేపీ 1000 లోపు ఆధిక్యంలో ఉన్న స్థానాలు 10 మాత్రమే ఉన్నాయి. అటు కర్నూలు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అయితే 4000కు పైగా ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించింది కూడా. జులానాలో అటు రెజ్లర్ వినేష్ ఫొగట్ కూడా వెనుకంజలో ఉన్నారు. మొదటి రౌండ్ లో స్వల్ప ఆధిక్యతలో ఉన్న ఫొగట్ రెండో రౌండ్ ముగిసే సమయానికైతే 2128 ఓట్ల వెనుకంజలో అయితే కనిపించడం జరిగింది. మొదటగా బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్ ఫొగటపై ఆధిక్యాన్ని అయితే కనబరుస్తూ ఉన్నారు. మొత్తం ఎన్నికల ఫలితాలు చూస్తుంటే అనుకున్నది సర్వేల ప్రకారం అటు హర్యానాలో బీజేపీ అయితే ముందంజలో కనిపిస్తుంది, కాంగ్రెస్ అనుకున్నారు. ఇటు జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ ముందంజలో కనిపిస్తా ఉంది. మొత్తంగా అయితే బీజేపీ పుంజుకుంటుందని అనుకోవాలి హర్యానా విషయానికి సంబంధించేది. అటు బీజేపీలో కాంగ్రెస్ 51, బీజేపీ అయితే ఇతరులు కూడా పోటీ చేస్తున్నారు. బీజేపీ 46, ఇతరులైతే 3 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యత అయితే కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా హర్యానాలో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ అయితే కొనసాగుతుందని అనుకోవాలి.
అటు హర్యానాలో ఓట్ల లెక్కింపు క్షణం ఉత్కంఠ రేపుతుంది. ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే హంగ అవకాశాలు కనిపించినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ప్రస్తుత సరళి చూస్తుంటే ఏ పార్టీకి మెజార్టీ దక్కుతుంది అనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. బీజేపీ కాంగ్రెస్ నువ్వనేనన్నట్లుగా పోటీ మొదలైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రస్తుతం మెజార్టీగా కనిపిస్తున్న భయనైతే మనం చూస్తూ ఉన్నాం. అటు దీంతో ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. జమ్మూ కాశ్మీర్లో హంగ్ వచ్చే అవకాశం ఉందని కూడా ఫస్ట్ నుంచి అనుకున్న నేపథ్యంలో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ అయితే ఆధిక్యంలో కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు హర్యానాలో బీజేపీ అయితే ముందంజలో ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతోంది.